ఇటువంటి మహనీయులందరూ కూడా ఈ సభ నడవడి కానీ మరి వ్యవహారాలు కానీ ప్రభావితం చేశారు అధ్యక్ష. ఐఎమ్ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ హౌస్ దట్ కన్సిస్టెడ్ ఆఫ్ సచ్ స్టాల్వర్ట్స్ అండ్ స్టేట్స్మెన్ అధ్యక్ష. మరి అదేవిధంగా ఐ ప్రొఫ్యూజ్లీ థ్యాంక్ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ హౌస్ అధ్యక్ష. మెడ్రాస్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి అమరావతి 60 సంవత్సరాల ప్రయాణం అధ్యక్ష. మరి ఇప్పటికైనా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అన్వేషణ మరి ఇక్కడితో ఎండ్ అవుతుంది, ముగుస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ఈరోజు ఏది మాట్లాడినా కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున మాట్లాడడము, వాస్తవాలు తెలియజేయడము, ఎన్నో ప్రశ్నలు మరి ప్రభుత్వానికి వేయడం అనేది ఇది ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా విధి కానీ కర్తవ్యం అధ్యక్ష. అదేవిధంగా ఇది ప్రతిపక్షంలో ఉన్నందుకు సంక్రమించిన బాధ్యత అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈరోజు నేను చెప్పక తప్పదు, జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా రాజకీయం అన్న తర్వాత కేవలము ఎలక్షన్స్ మాత్రమే కాదు, పరిపాలన అనేది అర్థం చేసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో గవర్నెన్స్ గురించి మా అందరికి కూడా మరి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చి, అదేవిధంగా ఫెసిలిటేషన్ కూడా అధ్యక్ష మాకు అన్ని రకాల అనుకూలమైన వాతావరణం కల్పించి సరైన ట్రైనింగ్ కల్పించినందుకు ఈరోజు ఎన్నో అంశాలు అధ్యక్ష. సహజంగా ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అయితే, క్యాపిటల్ అయితే, ప్రైమరీ డెఫిసిట్, ఎన్నో రకాల టర్మ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అ నార్మల్ బడ్జెట్ విచ్ ఆర్ నార్మల్లీ నాట్ అండర్స్టూడ్ బై మోస్ట్ ఆఫ్ ద కామన్ మ్యాన్ అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము అర్థం చేసుకోగలిగినామంటే ఐ ప్రొఫెషనల్లీ థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం అధ్యక్ష, మరి ఈరోజు ఒక చిన్న వయసులో చాలామంది సభ్యులందరూ కూడా ఇక్కడ ఎవరైతే యువకులు ఉన్నామో అందరం కూడా ఇక్కడ కాన్ఫిడెంట్గా ఈ రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో పాల్గొనగలుగుతున్నామని చెప్పేసి ఏదైతే ఈరోజు ఈ సభ జరుగుతుందో తద్వారా యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అంతా కూడా రేపొద్దున ఒక ప్రోత్సాహంగా మారుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష, బడ్జెట్ డాక్యుమెంట్లో 2014-15కు సంబంధించిన యాక్చువల్స్, అదేవిధంగా 2016-17కు సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్, 17-18కి సంబంధించిన బడ్జెట్ ఎస్టిమేట్స్ ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు కోర్ డాష్బోర్డ్ అధ్యక్ష, మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రౌడ్గా చెప్తుందో మాది రియల్ టైం గవర్నెన్స్ అనేసి, ఆ కోర్ డాష్బోర్డ్ ఫిగర్స్ మనము 28 ఫిబ్రవరి 2017 చూసినట్లయితే మన ఎక్స్పెండిచర్ దట్ ఈస్ బుక్డ్ అధ్యక్ష ఈజ్ ఓన్లీ 1,06,187, 1,06,187 కోట్లు. మరి ఇది ఒకవేళ కంప్లీట్ చేయాలంటే అధ్యక్ష 1,35,688 కోట్లకు రీచ్ కావాల్సింది. ఎందుకంటే ఇది ప్రొజెక్టెడ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా అధ్యక్ష. అంటే దాదాపు 26,000 కోట్లు ఈ నెల లోపల ఖర్చు పెట్టాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంత హ్యూజ్ ఎక్స్పెండిచరు, ఇంత పెద్ద డిఫరెన్స్ అనేది ఇది ఏ విధంగా జరగబోతుంది, ఎలా జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది అనేది ఒక క్వశ్చన్ అన్నమాట అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనము మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తే 100 కోట్లు, 150 కోట్ల నుంచి ఈరోజు లక్షల కోట్లలోకి వచ్చేస్తున్నాం కాబట్టి ఫిగర్స్ మరి 25,000 కోట్లు అంటే ఎంత హ్యూజ్ బడ్జెట్, దాదాపు ఎన్నో రాష్ట్రాలకు టోటల్ బడ్జెట్ కూడా అంత ఉండదని చెప్పి ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష టోటల్ ఖర్చు చూసినట్లయితే 2017-18, 2016-17తో కంపేర్ చేసినట్లయితే 16-17లో 1,32,700 కోట్లు ఇంచుమించు మన బడ్జెట్ వ్యయం ఉంటే ఇక్కడ 17-18కి వచ్చేటప్పటికి 1,57,000 కోట్ల వ్యయం చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. అంటే దాదాపు ఇది 18% ఇంక్రీజ్ ఓవర్ పోయిన సంవత్సరం. మంచిదే అధ్యక్ష, సంతోషం. మరి అదేవిధంగా మన పన్ను కానీ రాబడి కానీ చూసినట్లయితే రాష్ట్ర పన్ను మీద వచ్చే ఆదాయం కానీ, పన్నేతర ఆదాయం కానీ, మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం కానీ, రెవెన్యూస్ చూసినట్లయితే దాదాపు మనకు 10% మళ్ళీ ఇంక్రీజ్ కనపడతా ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే చూపిస్తా ఉన్నారో ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చేసి దాదాపు 10,000 కోట్లు కనపడతా ఉంది అధ్యక్ష. ఆ 10,000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ చూసినట్లయితే మనకు ఇంచుమించు 7,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్వహణకు కానీ, ఇంతకుముందు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2,931 కోట్లు ఇచ్చినట్లు తెలియపరుస్తా ఉన్నారు. అదేవిధంగా 1,500 కోట్లు రాజధాని నగరం అమరావతికి కానీ,
ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2,500 కోట్లు ఇచ్చినట్లు తెలియపరిచి ఉన్నారు. 3,100 కోటి అధ్యక్ష పోస్ట్ రెవెన్యూ డెఫిసిట్ బ్రిడ్జింగ్, అంటే ఏదైతే రెవెన్యూ లోటు ఉందో దాని బ్రిడ్జింగ్ కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వస్తుంది గ్రాంట్ నేడుగా అని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఇప్పటికే దాదాపు 3,979 కోట్లు 2014-15 నుంచి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది అధ్యక్ష. ఇది కాక 3,500 కోట్లు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద చూపిస్తా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా దేనికోసము ఏ ప్రాజెక్ట్ కోసం అని అయితే మరి మాకు కనపడలేదు అధ్యక్ష. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ లేటర్ విల్ బి హ్యాపీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏమంటే అధ్యక్ష 3,100 కోట్లు ఏదైతే మనకు రెవెన్యూ డెఫిసిట్ బ్రిడ్జింగ్ కోసం ఇచ్చారో 3,500 కోట్లు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ ఈ రెండు కలిపినట్లయితే 6,600 కోట్లకు వస్తూ ఉంది అధ్యక్ష. ఈ 6,600 కోట్లు మనకు వస్తున్నట్లు అష్యూరెన్స్ ఏమన్నా ఉందా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, లేదా సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమన్నా ఉందా అని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే 6,600 కోట్లు మనం లెక్కేసినట్లయితే ఆల్రెడీ మనకు ఫిజికల్ డెఫిసిట్ 23,000 కోట్లు ఉంది అధ్యక్ష. 23,000 కోట్లకు గాను ఒకవేళ మనం కలిపినట్లయితే 6,600 దాదాపు 30,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష. ఆ ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడైతే 30,000 కోట్లు దాటుతుందో ఆటోమేటిక్గా మన పబ్లిక్ డెప్ట్ రాష్ట్ర అప్పు ఏదైతే ఉందో 2,16,000 కోట్ల నుంచి ఇంచుమించు 2,22,000 కోట్ల అబ్నార్మలీ హై హ్యూజ్ ఫిగర్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఇది చూసిన తర్వాత మనం గమనించినట్లయితే కేటాయింపుల్లో ప్రామినెంట్గా మనకు కనపడతా ఉండేది మన నీటిపారుదల, వాటర్ రిసోర్సెస్, ఇరిగేషన్ కేటాయింపుల అధ్యక్ష. ఇరిగేషన్ కేటాయింపులు కూడా మనం గమనించినట్లయితే ఎక్కువ శాతము డిపెండెంట్ ఆన్ 3,500 కోట్లు ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు, అదేవిధంగా 7,000 కోట్లు మనకు ఏదైతే సెంటర్ నుంచి పోలవరంకి వస్తుందో దాన్ని బేస్ చేసుకుని అధ్యక్ష. మిగతావి ఉదాహరణకు చూసినట్లయితే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అగ్రికల్చర్, హౌసింగ్ ఏమన్నా చూసినా కూడా దాదాపు ఒక 10% ఇంక్రీజెస్ కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఆ 10% ఇంక్రీజ్ కూడా ఎక్కువ శాతం దాని డీటెయిల్స్ లేకపోతే రెవెన్యూ సైడే ఖర్చు పెరిగింది తప్ప క్యాపిటల్ సైడ్ అంత పెద్ద ఖర్చు కనపడడం లేదు అధ్యక్ష. ఉదాహరణకు ఇప్పుడు వ్యవసాయం చూసినట్లయితే 62% మన పాపులేషన్ ఉండే వ్యవసాయ రంగానికి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 62% జనాభా అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి 600 కోట్లు కేటాయింపు పెంచినారు అధ్యక్ష. అంటే 1,56,000 కోట్ల బడ్జెట్ మీద కేవలం 600 కోట్లు మాత్రమే పెంచినారు. ఆ 600 కోట్లలో కూడా చాలా వరకు కూడా రెవెన్యూ సైడ్ ఎక్స్పెండిచరే ఉంటుంది అధ్యక్ష ఉన్నది. మరి పోయిన సంవత్సరం గమనించినట్లయితే అధ్యక్ష మనకు 2 ముఖ్యమైన ప్రధాన ప్రశ్నలు వేయడం జరిగింది అధ్యక్ష పోయిన సంవత్సరం బడ్జెట్లో. ఇది రాష్ట్ర అవతరణ మన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 2014-15కు సంబంధించిన ఫిగర్స్ గురించి 2 ప్రధానమైన ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి వచ్చేసి 2014-15లో సిఏజీ రిపోర్ట్స్ ప్రకారం మనం చూసినట్లయితే మన ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో 6.1% ఆఫ్ జిఎస్డిపికి రికార్డ్ అయింది అధ్యక్ష. మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చూసినట్లయితే గవర్నర్ అసెంటే కాకుండా దీనికి ప్రెసిడెన్షియల్ అసెంట్ ఉన్న యాక్ట్ అధ్యక్ష. 3% దాటి ఉండేదానికి అవకాశం లేదు. కాకపోతే 6.1% 2014-15కు సంబంధించిన మరి పెరుగుదల ఉంది. ఆ 3.1% ఏదైతే ఎక్కువ ఉందో దానికి సంబంధించినది యాక్ట్ వైలేషన్ అవుతుందనేసి మా అభ్యంతరము, మా ఇది కూడా అధ్యక్ష. అదేవిధంగా మనము ఎస్సీ/ఎస్టీ సప్లాన్కు సంబంధించి మనం గమనించినట్లయితే అధ్యక్ష 2014-15కు ఇది కూడా సిఏజీ రిపోర్ట్లో మెన్షన్ అయి ఉంది. కేటాయింపుల్లో 4,000 ఎస్సీస్కు షెడ్యూల్ కాస్ట్ సంబంధించి 4,779 కోట్లు కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ అంటే 17.1%. ఇది కూడా యాజ్ పర్ ద ఎస్సీ యాక్ట్, ఎస్సీ/ఎస్టీ సప్లాన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష. కానీ కేటాయింపు జరిగినదేమి 4,280 కోట్లు, అంటే 16%. అంటే 1.1% తక్కువ కేటాయింపు. అంతటితో అయిపోలేదు అధ్యక్ష. యాక్చువల్గా ఖర్చు పెట్టినది గమనించినట్లయితే 1,504 కోట్లు మాత్రమే అధ్యక్ష. కేవలం 31% ఆఫ్ ద కేటాయింపు మాత్రమే. ఇది ఖచ్చితంగా క్లియర్ కట్ వైలేషన్ ఆఫ్ ద యాక్ట్ అధ్యక్ష. మరి అదేవిధంగా ట్రైబల్స్కు ఎస్టీకి సంబంధించినట్టు చూసినట్లయితే 1,886 కోట్లు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే 1,394 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అది కూడా కేటాయింపు చూపించారు అధ్యక్ష. దాంట్లో కూడా ఖర్చు చూసినట్లయితే కేవలము 1,126 అంటే 60% మాత్రమే మరి ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ 2 కూడా దే ఆర్ క్లియర్ కట్ వైలేషన్స్ ఆఫ్ యాక్ట్స్. ఈరోజు మనం ఒక చట్టం చేసుకున్న తర్వాత ఎఫ్ఆర్బిఎం చట్టము
ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం, ఈ చట్టాలు వైలేషన్ జరిగినప్పుడు లెజిస్లేచర్ అసెంట్ ఏమైనా తీసుకున్నారా, లేదా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఏమన్నా ఈ లెజిస్లేచర్ దగ్గరికి మళ్ళీ దాని రాటిఫికేషన్కి ఏమైనా పంపించినారా అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మనం సిఏజీ రిపోర్ట్ చదివినట్లయితే స్టేట్ గవర్నమెంట్ కుడ్ నాట్ అచీవ్ ద ఫిజికల్ రిఫార్మ్స్ టార్గెట్స్ డ్యూరింగ్ ద ఇయర్. The state registered a revenue deficit of 24,194 crore during 2014-15 after 8 consecutive years of revenue surplus. అంటే 2014-15 కంటే ముందర 8 సంవత్సరాల కన్సిక్యూటివ్ రెవెన్యూ సర్ప్లస్ ఉన్న తర్వాత మొట్టమొదటిసారిగా రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది. కానీ ఆ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో 31,717 crores 6.1% చేరుకుంది. ఇది మాత్రము ఖచ్చితంగా వైలేషన్ ఆఫ్ ద యాక్ట్ అనేది మనకు తెలియపరుస్తా ఉన్నాం. దీనికి ఏం చెప్తా అంటే సహజంగా సమాధానం ఎప్పుడైనా కూడా ప్రభుత్వం చెప్పే సమాధానం వచ్చేసి స్టాండర్డ్ సమాధానం అధ్యక్ష, లోటు బడ్జెట్. ఈ లోటు బడ్జెట్ స్టోరీ కూడా ఒకసారి మనము గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది స్టాండర్డ్ అనమాట లోటు బడ్జెట్. లోటు బడ్జెట్ గురించి మనం గమనించినట్లయితే రెవెన్యూస్ చూద్దాం అధ్యక్ష. 2 జూన్ 2014 నుంచి 31 మార్చ్ 2015 వరకు చూసినట్లయితే టోటల్ 2 భాగాలు కలిసి ఆంధ్ర తెలంగాణ 2 కలిపినట్లయితే 1,16,737 కోట్ల రెవెన్యూస్ ఉన్నాయి అధ్యక్ష, ఆదాయం ఉంది. దానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాగము 65,695, తెలంగాణ భాగం 51,042. అంటే ఇది మనం ఒకవేళ ప్రపోర్షన్ తీసుకున్నట్లయితే అధ్యక్ష, రేషియో తీస్తే ఆంధ్రాకు వచ్చేసి టోటల్ మనకు వచ్చిన రెవెన్యూస్లో 56% మనకు రెవెన్యూస్ వచ్చినాయి, తెలంగాణకు 44% రెవెన్యూస్ పోయినాయి అధ్యక్ష. మన వాదన ఏమి, మన ప్రభుత్వ వాదన ఏమి మొట్టమొదటి నుంచి కూడా 58% మాది జనాభా ఉంది, 42% తెలంగాణ జనాభా ఉంది. ఈ జనాభా ప్రకారం మనం లెక్కేసినట్లయితే రేపు పొద్దున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విపరీతమైన లోటు పడబోతుంది అనేది ఈ చిత్రీకరణ అధ్యక్ష. కాకపోతే ఇక్కడ ఫ్యాక్ట్స్ చూసినట్లయితే మనకు 58% గాను 56% వచ్చింది అధ్యక్ష. 42% గాను తెలంగాణకు 2% ఎక్కువ, 44 వాళ్ళకు రెవెన్యూ సర్ప్లస్ వచ్చింది అధ్యక్ష. అది కూడా 2012 కోట్లు ఏదైతే ఉందో దట్ వాజ్ మేడ్ గుడ్. అది ఆల్రెడీ మనకు కేంద్ర ప్రభుత్వము సపరేట్గా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా అష్యూరెన్స్లో భాగంగా వాళ్ళు 2012 కోట్లే కాకుండా ఇంకా కొద్దిగా పెచ్చుకు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగిందనమాట అధ్యక్ష. ఎందుకంటే ఇది స్టాండర్డ్గా లోటు బడ్జెట్ స్టోరీ అనమాట. అయితే దీంట్లో భాగంగా అధ్యక్ష మనము గమనించినట్లయితే రాష్ట్ర అప్పు, ఎందుకంటే అప్పు అనేది చాలా ఒక అవసరమైనది, అట్ ది సేమ్ టైము మనకు ఒక భయం కూడా క్రియేట్ చేసేది రాష్ట్ర అప్పు అధ్యక్ష. రాష్ట్ర అప్పు చూసినట్లయితే 2014-15 గాను దాదాపు 97,123 కోట్లు ఉండింది అధ్యక్ష అప్పు, రాష్ట్ర అప్పు. 15-16 చేరేటప్పటికి 1,73,853 కోట్లకు చేరింది అధ్యక్ష. 16-17కి వచ్చేటప్పటికి 1,92,983 కోట్లకు చేరింది అధ్యక్ష అప్పు. 17-18 ఇప్పుడు లేటెస్ట్ ఇయర్ మనకు బడ్జెట్ ఇయర్ చూసినట్లయితే 2,16,026 కోట్లకు చేరింది అధ్యక్ష. అంటే దాదాపు 60 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయిన తర్వాత క్యుములేటివ్ అప్పంతా కలిసి 97,000 కోట్లు అయితే ఈ 3 సంవత్సరాలలో 97,000 కోట్ల నుంచి 2,16,000 కోట్లకు చేరింది అధ్యక్ష. అంటే 1,20,000 కోట్ల అప్పు ఒక్క ఈ 3 సంవత్సరంలోనే పెరిగింది అధ్యక్ష రాష్ట్ర అప్పు. ఈరోజు మీరు చెప్పొచ్చు అధ్యక్ష ఏమని, అప్పు చేయకుంటే అభివృద్ధి ఎట్లా, ఇది స్టాండర్డ్గా అధ్యక్ష ఎవరైనా కానీ అప్పు చేయకుంటే అభివృద్ధి ఎట్లా, ఇది అవసరమే అధ్యక్ష కాదండి. కాకపోతే అప్పు అనేది చేసినప్పుడు ఎంత శాతం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, దేనికోసం ఖర్చు పెట్టబోతున్నాము. ఎందుకంటే సహజంగా అభివృద్ధి అప్పు అనేది మన రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా రాష్ట్ర అప్పు అంటే మాకు సంబంధం లేదని అనుకుంటారు అధ్యక్ష. బట్ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినది మన 175 మందే కాకుండా రాష్ట్ర ప్రజానికం 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి కూడా అప్పు పెరిగే కొద్దీ దాని ప్రపోర్షన్తో పెరిగేది, అందరి పర్ హెడ్ అప్పు పెరుగుతుంది అధ్యక్ష. ఈ విషయంగా నేను ఒక వెరీ పాపులర్ అండ్ ఫేమస్ రిఫార్మిస్ట్ అధ్యక్ష వరల్డ్ పాలిటిక్స్లో, ఫార్మర్ మెక్సికన్ ప్రెసిడెంట్ కార్లోస్ సలినాస్ అని, హీ వాజ్ అ గ్రాడ్యుయేట్, హార్వర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అధ్యక్ష. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మెక్సికో 1988 నుంచి 1994 వరకు ఆయన ప్రెసిడెంట్గా చేశాడు. చాలా ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చిన మనిషి అధ్యక్ష. ఒకరోజు ఆయన IMFకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్లో పాల్గొంటూ ఆయన ఏమన్నాయంటే, సార్ మేమంతా థర్డ్ వరల్డ్ కంట్రీస్, వెనుకబడిన దేశాలు, మా వెనుకబడిన దేశాలంతా కూడా IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ మీ అందరికి కూడా ఒకటి కోరుతా ఉన్నాము, ఒకే ఒక సాయం చేయండి మాకు, మేము వచ్చి మిమ్మల్ని అడుక్కున్నా కూడా మాకు అప్పు వద్దండి చాలంతే, మీరు అప్పు ఇచ్చేది వద్దు, మాకు పెరిగేది వద్దు,
మేము దాన్ని మళ్ళీ దిద్దలేక ఇబ్బంది పడేది వద్దు అని చెప్పి ఇది చాలా ఫేమస్ కోట్ అధ్యక్ష. ఈ రోజుకి కూడా ఎక్కడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా దేశాలలో మనకు అప్పు సంబంధించిన విషయం వస్తే ఈ రోజు గమనియండి అధ్యక్ష, గ్రీస్ కేవలం అప్పుతో పోయింది, స్పెయిన్ కేవలం అప్పుతో పోయింది, పోర్చుగల్ కేవలం అప్పుతో పోయింది. ఈ రోజు యూరోప్ దేశాలన్నీ కూడా చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరు మీద ఏదైతే అప్పు చేసి ఉన్నారో ఆ అప్పు చేయలేక డిఫంక్ట్ అయిపోయి ఇన్సాల్వెన్సీ స్టేజ్కు చేసి ఇన్సాల్వెన్సీకి ఎప్పుడైతే అయినారో యూరోపియన్ యూనియన్ బెయిల్అవుట్ చేసి దానికి చేతగాక బయటపడే పరిస్థితి కూడా ఏర్పరిచేది ఒక్కసారి నేను సవనీయంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఎందుకంటే మన పాత రికార్డు కూడా ఉంది అధ్యక్ష. పాత రికార్డు ఒకసారి చూసినట్లయితే డెట్ టు జిఎస్డిపి రేషియో తీసుకుందాం అధ్యక్ష. మన జిఎస్డిపికి మన అప్పు ఎంత ఉందనేది ఆంధ్ర రాష్ట్రానికి 1991లో 21% అప్పు ఉన్నది అధ్యక్ష రేషియో. అంటే అప్పు జిఎస్డిపికి రేషియో చూస్తే 21%. 2004కు వచ్చేటప్పటికి 32.4%. 2014కు వచ్చేటప్పటికి 22%కు తగ్గింది అధ్యక్ష. అంటే 21 1991లో ఉండేది 2004కు వచ్చేటప్పటికి 32కి వెళ్ళిపోయింది. 2004 నుంచి 2014కు వచ్చేటప్పటికి 22కు పడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా మనం రెవెన్యూ సర్ప్లస్ రెవెన్యూ డెఫిసిట్ ఆంధ్ర రాష్ట్రం అనేది చూసుకున్నట్లయితే 1994 నుంచి 2004 ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో మనకు ఆ డికేడ్ ఆ 10 సంవత్సరాలు లెక్కేసినట్లయితే ఎప్పుడు కూడా సుభిక్షంగా రెవెన్యూ సర్ప్లస్లో ఉండే ఆంధ్ర రాష్ట్రము 2004కు వచ్చేటప్పటికి దాదాపు 22,000 కోట్లు, ప్రిసైజ్ ఫిగర్స్ 21,994 కోట్లు మనం రెవెన్యూ డెఫిసిట్లో పడిపోయినాం అధ్యక్ష. ఆ తర్వాత 2004 నుంచి 2014కు వచ్చినప్పుడు చూసినట్లయితే మనము 11,568 కోట్లు, దాదాపు 11,500 కోట్ల రెవెన్యూ మనము సర్ప్లస్కి వచ్చేసినాం అధ్యక్ష. ఇంకా చూసినట్లయితే అధ్యక్ష మనము ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూసినట్లయితే అధ్యక్ష 1984 నుంచి 94 చూసినట్లయితే 8.2% మనకు పెరుగుదల ఉన్నింది అధ్యక్ష. 94 నుంచి 2004 చూస్తే 6.5, అంటే 94 కంటే ముందర 10 సంవత్సరాల పెరుగుదల కూడా 94 నుంచి 2004 రీచ్ కాలేదు అధ్యక్ష. 2004 నుంచి 2009 ఆ 5 సంవత్సరాల ప్రభుత్వం చూసినట్లయితే 10.9, ఇంచుమించు 11% చేరుకున్నాం అధ్యక్ష. 2004 నుంచి 2014 చూసినట్లయితే 7.9, అంటే ఇంచుమించు 8% చేరుకున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా గమనించినట్లయితే మన అసెట్ లయబిలిటీ రేషియో అధ్యక్ష, మన ఆస్తి ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, ఆ రేషియో చూసినట్లయితే మనకు 94కు వచ్చేటప్పటికి అధ్యక్ష మనకు ప్రతి 100 రూపాయల అప్పుకు 101 రూపాయి మన దగ్గర ఆస్తి కూడా ఉంది అధ్యక్ష. 2004 వచ్చేటప్పటికి, అంటే 94 నుంచి 2004 ఇంతకుముందు తెలుగుదేశం పరిపాలన తర్వాత వచ్చినప్పుడు ఉంది, ప్రతి 100 రూపాయల అప్పుకు కేవలం 45 రూపాయలు మాత్రమే ఆస్తి ఉన్నది అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 2004 నుంచి 2014 అయిపోయేటప్పటికి అధ్యక్ష ప్రతి 100 రూపాయల అప్పుకు 103 రూపాయలు ఆస్తి వచ్చింది అధ్యక్ష. అంటే ఆస్తి ఏ విధంగా అప్పు పెరిగింది, ఏ విధంగా తగ్గింది అనేది ఇక్కడ వెరీ క్లియర్గా కనపడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్లాన్ ఎక్స్పెండిచర్ కూడా చూడండి అధ్యక్ష. ప్లాన్ ఎక్స్పెండిచర్ విషయానికి వచ్చినట్లయితే 1994 నుంచి 2004కు వచ్చేటప్పటికి అధ్యక్ష టోటల్ 10 సంవత్సరాల క్యుములేటివ్ ప్లాన్ ఖర్చు చూసినట్లయితే 67,000 కోట్ల శాతం అధ్యక్ష. 67,111 టు బి ప్రిసైజ్. సేమ్ థింగ్ మనము 2004 నుంచి 2014 చూసినట్లయితే అధ్యక్ష ఒక్కటేసారి 67,000 నుంచి 67,000 ఆ దశాబ్దం ఉంటే ఆ తర్వాత దశాబ్దం 3,26,866 కోట్లకు చేరుకుంది అధ్యక్ష. అఫ్ కోర్స్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ఫ్లేషన్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. అది తీసుకున్న తర్వాత ఓవరాల్ ర్యాంకింగ్స్ కూడా చూద్దాం అధ్యక్ష అప్పట్లో. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఆ పర్టికులర్ డికేడ్లో అధ్యక్ష 2005 నుంచి చూసినట్లయితే 7వ పొజిషన్ నుంచి 3వ పొజిషన్కి వచ్చేసినాం అధ్యక్ష ర్యాంకింగ్ ఆఫ్ ఇది. మరి ఇవి గమనించినట్లయితే మనకు ఒకటైతే క్లియర్గా అర్థమవుతా ఉంది అధ్యక్ష, అప్పు అనేది మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం. ఒకటి, అనవసరంగా దుబారా ఖర్చులకు మనం అప్పు చేస్తే రేపు పొద్దున ఇబ్బంది పోయేది మనం కాదు, రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే అప్పు అనేది ప్రతి రాష్ట్ర ప్రజానికానికి కూడా తల మీద మోపేది అనేది మనం ఒకసారి ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే అప్పు విషయానికి వస్తే మనము ఇప్పుడు విద్యుత్ శాఖ ఉంది అధ్యక్ష. విద్యుత్ శాఖ ఈజ్ అ టిపికల్ కేస్, ఒక టిపికల్ కేస్ ఆఫ్ అప్పు ఏ విధంగా మనల్ని తీసుకుపోగలుగుతుంది అనేది. ఈరోజు మనం గమనించినట్లయితే 2 డిస్కామ్స్ ఉండే అధ్యక్ష మనకు, ఈపీసీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఈస్టర్న్ పవర్ అండ్ సదర్న్ పవర్. ఈ 2 చూసినట్లయితే 2014-15 సంవత్సరానికి అధ్యక్ష అమ్మినేది 40,517 మిలియన్ యూనిట్లు అమ్మినారు అధ్యక్ష. మరి ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ వచ్చేసి 3,124 కోట్ల సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష. అయినా కూడా
ఆ రోజు ఈపీసీ పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ రెండు డిస్కామ్స్ కలిపినట్లయితే విద్యుత్ సరఫరా రెండు డిస్కామ్స్ కలిపినట్లయితే 2400 కోట్ల అప్పు ఆ రోజు రికార్డ్ అయింది అధ్యక్ష 2014-15 గాను. 2015-16కు లెక్కేసినట్లయితే అధ్యక్ష 43,678 మిలియన్ యూనిట్లు అమ్మడం జరిగింది అధ్యక్ష రెండు కలిపి. ఆ రోజు కూడా ఆ సంవత్సరానికి సబ్సిడీ ఎంత ఇచ్చింది అధ్యక్ష? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 3,185 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఆయన ఇచ్చినా కూడా 3,900 కోట్లు నష్టం వచ్చింది అధ్యక్ష. 2016-17 ఇప్పుడు ఈ సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసినట్లయితే 45,845 యూనిట్లు ఈ రోజు అమ్మకం జరుగుతుందని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ తెలియపరుస్తా ఉన్నాయి అధ్యక్ష. 2014-15 నుంచి 15-16 చూసినట్లయితే 7.8% గ్రోత్ ఉంది అధ్యక్ష సేల్స్ లో. 15-16 నుంచి 16-17 చూస్తే సేల్స్ లో 4.96% గ్రోత్ ఉంది అధ్యక్ష పెరుగుదల. మనం ఒకవేళ నెక్స్ట్ సంవత్సరము 16-17 నుంచి 17-18 ఒకవేళ అబ్నార్మల్ గ్రోత్ 10% అని వేసుకున్నా కూడా మనం ఎంత అమ్మగలుగుతాం అధ్యక్ష? 50,000 మిలియన్ యూనిట్లు మాత్రం అమ్మగలుగుతాం అధ్యక్ష. ఈ రోజు మనకు ఏపీఈఆర్సీకి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు మనకి ఇచ్చిన ఏఆర్ఆర్ ప్రకారము 67 మిలియన్ యూనిట్లు అమ్మబోతున్నామని చెప్పి ఈ రోజు రెండు డిస్కామ్స్ కలిసి ఇచ్చాయి అధ్యక్ష. అంటే ఇంచుమించు 17,000 మిలియన్ యూనిట్లు మనకు అమ్మాలని అనుకునే దానికి మనకున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీకి మనం యాక్చువల్గా అమ్ముకునే దానికి 17,000 మిలియన్ యూనిట్లు తేడా వస్తుంది అధ్యక్ష. ఒకవేళ 50,000 యూనిట్లు ఏదైతే అబ్నార్మల్ గ్రోత్ తర్వాత చూసుకున్నా కూడా దానికి టీఎన్డీ లాసెస్ కూడా కలపండి అధ్యక్ష. ఒక 5,000 10% టీఎన్డీ లాసెస్ కలిపినా 55,000 మిలియన్ యూనిట్లు వస్తుంది అధ్యక్ష. అట్లా లెక్కేసినా కూడా 12,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఏదైతే ఉందో అది అమ్మలేకపోతే ఆగాల్సి వస్తుంది అధ్యక్ష. మరి ఈ ఆగాల్సినది ఇది ఏం చేయాలి? బ్యాక్ డౌన్ చేయాలనా? ప్రొడక్షన్ స్టాప్ చేయాలనా? ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా పవర్ సప్లైస్ ఉన్నాయైతే ఏ ఒక్క రాష్ట్రం కూడా పవర్ డెఫిసిట్ అనేది ఎక్కడెక్కడ లేదు అధ్యక్ష. మరి ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఇది కూడా ఒక స్టాండర్డ్ అపోహ, ఇది ఒక అపోహ అధ్యక్ష. ఏమని ఎక్కడైనా కానీ ఆంధ్ర రాష్ట్రం ఒక్కతే పవర్ లో సర్ప్లస్ ఉందనేది. 29 రాష్ట్రాలు పవర్ సర్ప్లస్ ఉన్నాయి, అది కూడా చెప్తా అధ్యక్ష లెక్కలు ఏ విధంగా. ఎందుకంటే చాలా మందికి తెలియక ఈ రాష్ట్రంలో మాత్రమే పవర్ సప్లస్ ఉంది అని అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ రోజు మనము తెలంగాణకు అమ్ముదామంటే కూడా వాళ్ళు కొనే పరిస్థితుల్లో లేరు అధ్యక్ష, అది కూడా అందరికి తెలియపరుస్తా ఉన్నా. మరి ఈ రోజు మిలియన్స్ ఆఫ్ టన్స్ అధ్యక్ష, బొగ్గు అయితే మిలియన్ల ఆఫ్ టన్స్ బొగ్గు ఈ రోజు కోల్ ఇండియా దగ్గర కాలరీస్ లో ఉండిపోయినాయి అధ్యక్ష. ఎవరు లిఫ్ట్ చేయడంలే. ఎందుకు లిఫ్ట్ చేయడంలే అంటే దానికి అవసరం లేకుండా పోయింది. డిమాండ్ సప్లై రేషియో మారిపోయింది అధ్యక్ష. ఈ రోజు డిమాండ్ అనేది సప్లై కంటే చాలా తక్కువ ఉంది. ఈ రోజు ఈ 12,000 మిలియన్ యూనిట్లు ఏదైతే మనం ఒకవేళ బ్యాక్ డౌన్ చేయాల్సి వస్తుందో బ్యాక్ డౌన్ కాస్ట్ ఎవరు కడతారు అధ్యక్ష? ఇంచుమించు 12,000 మిలియన్ యూనిట్లు మనం లెక్కేస్తే 5 రూపాయల ప్రకారం వేసినా కూడా ఏ పవర్ జనరేటింగ్ కంపెనీకి కూడా ఇంచుమించు 6,000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. సరే 6,000 కోట్లు మనం కట్టాలని నేను అన్ను, కాకపోతే దట్ ఈస్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ అనమాట. ఈరోజు మనము ఆ కాస్ట్ బ్యాక్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అధ్యక్ష, ఉత్పత్తి ఎప్పుడైనా స్టాప్ అయితే ఏమవుతుందంటే ఫిక్స్డ్ ఛార్జెస్ పెరుగుతాయి. ఫిక్స్డ్ ఛార్జెస్ పెరిగినప్పుడు ఎవరి మీద పెరుగుతాయి అధ్యక్ష? ఫిక్స్డ్ ఛార్జెస్ ఆటోమేటిక్ కన్జ్యూమర్ మీద పెరుగుతుంది. ఇదే కాకుండా రేపు పొద్దున జనరేటింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా బ్యాంక్స్ లో వాళ్ళు తీసుకున్న అప్పులు కానీ లయబిలిటీస్ కానీ ఈ కాస్ట్ అనేది అన్నిటికి పడుతుంది అధ్యక్ష. అందుకని మనం ఎప్పుడు కూడా ఎంతైతే డిమాండ్ ఉందో అంతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఎంతైతే అవసరమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మేరకే మనం పెట్టుబడి పెట్టాలి. ఎంతైతే పెట్టుబడి పెట్టాలనో అంత మేరకే అప్పు చేయాలి. కానీ అబ్నార్మల్గా మనం చేసుకుంటూ పోతే ఏ రోజుకైనా ఇబ్బంది. దీనికి నిదర్శనం వచ్చేసి ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ నిదర్శనం అధ్యక్ష ఈ రోజు ఈ పరిస్థితికి. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష మనకు రిన్యూవబుల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేస్డ్ మేనర్లో చేసుకుంటూ పోవాలి. రిన్యూవబుల్ ఎనర్జీ మనకు 8% దాటి అవసరం లేదు. మినిమం 8% చేయొద్దంటే మనము గొప్పగా మేము చాలా ప్రోగ్రెసివ్ స్టేట్ అని చెప్పి 18% చూపిస్తున్నాం అధ్యక్ష. చేస్తాం, బాగానే ఉంది, మంచిదే, సంతోషమే. 18% పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎక్స్ట్రా కాస్ట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా కాస్ట్ అనేది ఎవరు భరాయిస్తారు అధ్యక్ష? ఆటోమేటిక్గా అది కన్జ్యూమర్ మీదకే వస్తుంది. దాని తర్వాత పెనాల్టీస్ కూడా అధ్యక్ష. ఎప్పుడైతే మనము ఈ ప్రొడక్షన్ అండ్ సేల్స్ డిఫరెన్స్లు వస్తాయో ఆటోమేటిక్ లాట్ ఆఫ్ పెనాల్టీస్ ఆల్సో దానికి అప్లై అవుతాయి అధ్యక్ష. ఈ రోజు మనము ఇష్టాంతరానికి ఇష్టం వచ్చినట్లు రకరకాల అగ్రిమెంట్లు విండ్ సోలార్ మంచి చెడ్డ జనరల్గా అధ్యక్ష ఎవరైనా కానీ కామన్ మ్యాన్ సామాన్య మానవుడు ఎప్పుడైనా కానీ విద్యుత్ అనేది మనకు ఎందుకంటే కొన్ని ఏండ్ల పాటు అది కొరత ఉన్నది కాబట్టి విద్యుత్ అంటే అందరికి అవసరమే.
ట్రాన్స్పోర్ట్ అంటే అందరికి అవసరం. ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో ఇవన్నీ బాగుండాలనే కోరుకుంటారు కాబట్టి, ఎక్కువ విద్యుత్ అంటే మంచిది అని అనుకుంటారు కాబట్టి సామాన్య మానవుడు అనుకుంటాడు. కానీ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్న తర్వాత ఇన్ని ఇబ్బందులు వస్తాయనేది చాలా కొద్ది మంది ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళకే అర్థమవుతుంది. ఈరోజు చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా గమనించినట్లయితే మనము 2008-9 అధ్యక్ష 1,75,000 మెగావాట్ల కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నది అధ్యక్ష ఇక్కడ భారతదేశంలో. 2015-16 వచ్చేటప్పటికి ఇంచుమించు 3,15,000 మెగావాట్లకు 6 నుంచి 7 సంవత్సరాలు చేరుకుంది అధ్యక్ష. నెక్స్ట్ 10 సంవత్సరాల లోపల మనకు ఎటువంటి దేశవ్యాప్తంగా కొరత ఉన్నదని ఏ ఒక్కరిని అడిగినా కూడా దేశవ్యాప్తంగా చెప్పేస్తారు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేసినాం అధ్యక్ష, మళ్ళీ ఫ్రెష్గా 800 ఇంటూ 2 మెగావాట్ల అధ్యక్ష, 2 కృష్ణపట్నం ఒకటి అండ్ దెన్ విజయవాడ దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్స్. ఆల్రెడీ ఎక్సెస్ పవర్ ఉంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఎక్సెస్ పవర్ను కొనేవాళ్ళు లేరు. ఈ రోజు అడపాతడపా ఎప్పుడన్నా జీరో ట్రేడింగ్ లో కూడా జరుగుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు రెగ్యులర్ గా చెప్తూ ఉండారు. అయినా కూడా మనం ఈ రోజు మళ్ళీ 800 ఏమనంటే ఇది అభివృద్ధి మీకు నచ్చలేదా అంటారు. అభివృద్ధి ఎందుకు నచ్చదు? అందరికీ నచ్చుతుంది అధ్యక్ష అభివృద్ధి. కాకపోతే అభివృద్ధి అనేది అట్ వాట్ కాస్ట్, ఏ ఖర్చు మీద, ఆ ఖర్చు ఎవరు భరాయించబోతున్నారు? ఈ రోజు మనం 1,600 మెగావాట్లు, అది కూడా ఏ పరిస్థితుల్లో అధ్యక్ష, 2 crores per మెగావాట్ ఎక్స్ట్రా, 2 కోట్ల మెగావాట్ అంటే 3,000 చిల్లర కోట్లు పక్కన ఉండే ఏ ఒక్క దాంతో పోల్చుకున్న ఎక్స్ట్రాతో చేసేటప్పుడు అవన్నీ కూడా ఈరోజు చూడండి అధ్యక్ష, తెలంగాణలో ఉన్న కొత్తగూడెంలో పర్ మెగావాట్ 4.76 కోట్లు, యాదాద్రి తెలంగాణ 4.48 కోట్లు, వనక్బోరి గుజరాత్ పూర్తి తక్కువ 4.36 కోట్లు, ఎన్టీపీసీ బరైతి 3.94 కోట్లు. కానీ మనం మాత్రం అధ్యక్ష మనము 6.3 కోట్లలో కృష్ణపట్నము అండ్ విజయవాడ ఎన్టీపీఎస్ 5.85 కోట్లు, అంటే 3,400 కోట్లు ఎక్కువ ఇచ్చి మనం చేపిస్తున్నాం. ఆల్రెడీ అవసరం లేని పవర్ అంటే ఎవరికైనా కానీ అనుమానం రాదు అధ్యక్ష, ఎందుకు చేస్తున్నారు ఈ పని అనేది. ఇది ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఏ ఒక్క ప్రజాస్వామ్య పద్ధతిలో కానీ ఎక్స్ట్రా అవసరం లేనిది క్రియేట్ చేసుకుంటున్నాం, ఎక్స్ట్రా కాస్ట్లు క్రియేట్ చేస్తున్నాం అంటే దీంట్లో కిక్ బ్యాక్ అనేది ఉందా లేదనేది ఎవరికైనా సహజ సామాన్య మానవునికి డౌట్ వచ్చేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అధ్యక్ష. ఈ రోజు మాత్రము ఖచ్చితంగా మనం గమనించినట్లయితే ఈరోజు బ్యాంకులు చూడండి అధ్యక్ష, బ్యాంక్స్ అయితే ఎన్నో బ్యాంక్స్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే మన వాళ్ళు నడపలేకుండా ఉన్నారో, ఏవైతే పవర్ ప్రాజెక్ట్స్ మళ్ళీ కట్టలేకుండా ఉన్నారో డబ్బులు అప్పులు ఎన్పీ అకౌంట్స్ అయ్యి ఇబ్బంది పడింది. బ్యాంకులు అయితే కొన్ని లక్షల కోట్లు ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మనము మన సిఏ ప్రకారం చూస్తే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు దాదాపు 3వ భాగం అధ్యక్ష. ఇవన్నీ కూడా మనకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు రాష్ట్రంలో వస్తూ ఉన్నాయో దాదాపు 3వ భాగం మనకు కనపడతా ఉండేది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారము మనకు అన్ని కూడా రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్, విండ్ పవర్ వగేరా వగేరా. ఒకటి ఏమనంటే ఖచ్చితంగా ఒకటి గొప్పగా చాలా గొప్పగా చెప్తారు అధ్యక్ష, పవర్ మేనేజ్మెంట్ టీ&డి లాసెస్ తగ్గించినాం, టీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గించినాము, పవర్ మేనేజ్ అనేది ఇది కూడా ఒక స్టోరీ అధ్యక్ష. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్మీటర్డ్ సేల్, మీటర్ లేకుండా దానికి కొలత లెక్క లేని సేల్స్ 20% ఉంది అధ్యక్ష అగ్రికల్చర్ సెక్టర్కు. 20% అగ్రికల్చర్ సెక్టర్కు అన్మీటర్డ్ సేల్ ఉన్నప్పుడు దాంట్లో 1-2% అన్మీటర్డ్ సేల్లో నుంచి ఇది ఆల్రెడీ సేల్ జరిగిందని చూపించుకునేదానికి పెద్ద సమస్య ఏం కాదు అధ్యక్ష. దాని గురించి మనము ఇంత చాలా ఇదిగా చెప్పుకునేది మాత్రము అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఈ రోజు మనం గమనించినట్లయితే అంతకు ముందు చేసిన లాసెస్ కు గమనించినట్లయితే అధ్యక్ష, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మనకు 2015కు B+ వచ్చింది అధ్యక్ష. మరి మనకు సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి వచ్చినట్లయితే 2015కు B వచ్చింది అధ్యక్ష. ఇంతకుముందు మన ప్రతిపక్ష నాయకులు కూడా ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఆ రోజు జరిగిన లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్కే B+ B వచ్చిందంటే ఈ రోజు ఆ లాసులు 2016-17కు ఇంకా విపరీతంగా పెరుగుతున్నాయి అధ్యక్ష. మరి పెరిగినప్పుడు ఈ లాసుల గురించి ఈ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో మాకు వచ్చిన అవార్డ్స్ అనేది ఏ విధంగా టాలీనో అర్థం కావడం లేదు అధ్యక్ష. మామూలుగా లాసులు ఎక్కడైనా వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ ఆఫ్ కంపెనీని టాలీ చేసుకున్నప్పుడు ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీకి మారినారా లేదా, సిఎఫ్ఎల్ లైట్స్ పెట్టినారా లేదా, మంచిదే, సిఎఫ్ఎల్ లైట్స్ పెట్టడం మంచిదే, మనము కరెంటు ఖర్చు తగ్గించుకోవడం మంచిదే, దానికి ఏదో ఒకటి ఇస్తారు. కానీ దాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తా ఉన్నారంటే అధ్యక్ష, కంప్లీట్గా అసలు పవర్ సెక్టరే రిఫార్మ్ అయ్యి ఆ రిఫార్మ్స్ వలన ఇన్ని రివార్డ్స్ వచ్చినాయి అనేది ఇది ఎక్కడ అధ్యక్ష. ఏదైనా మనకు వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చింది అవార్డు అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇవేమన్నా అడిగితే మాత్రము మా క్వాలిఫికేషన్స్ క్వశ్చన్ చేస్తారు అధ్యక్ష. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఏమి, మీరేమి అనేది
ఇప్పుడు 1995 2005 నుంచి ఒకసారి చూద్దాం అధ్యక్ష. 95 నుంచి 2005 మనం గమనించినట్లయితే 20,000 కోట్ల అక్యుములేటెడ్ లాసెస్ ఉన్నాయి అధ్యక్ష ఆ రోజుటికి, అంటే పాత తెలుగుదేశం ప్రభుత్వానికి. 89 నుంచి 94 అంటే తెలుగుదేశం ప్రభుత్వం ముందర 89 నుంచి 94 చూస్తే ఆపరేషన్లో ప్రాఫిట్లో ఉన్నింది అధ్యక్ష అప్పట్లో ఉండే ఏపీఎస్సీబీ. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948 ఏదైతే ఉందో దాని ప్రకారం చూస్తే ఫిక్స్డ్ కాస్ట్ మీద ఖచ్చితంగా 3% అనేది రిటర్న్ అనేది ఉండాలి. ఆ రిటర్న్ ఉండాలనే టైప్లోనే మనము దానికి టారిఫ్ ఫిక్స్ చేయాలనేది ఒక రూల్ ఉంది అధ్యక్ష. ఈరోజు మేము ఏం కాషన్ చేస్తా ఉన్నామంటే విపరీతమైన ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెడితే ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ మీద 3% రిటర్న్ కానీ ఇంకో % రిటర్న్ కానీ రాదు. రానప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఒక పక్క బ్యాంకులు డబ్బు ఇచ్చిన బ్యాంకులు ఇబ్బంది పడతారు, కంపెనీలు ఇబ్బంది పడతారు, అన్నిటికంటే ముఖ్యంగా కస్టమర్ ఎవరైతే ఉన్నాడో, సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు అదంతా కూడా యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఉండకూడదని చెప్పి మరి మేము ముందరనే కాషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు గమనించినట్లయితే పవర్ కన్జంప్షన్ కూడా ఏదైతే విద్యుత్ వాడకం ఉందో 5% కంటే ఎక్కువ ఉండదు ప్రతి సంవత్సరం అనేది దేశవ్యాప్తంగా అందరూ అనలిటిక్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది ఏదైనా కానీ ఇట్లా ఎక్కువ చేసుకుంటూ పోతే రాష్ట్రం అప్పు లేకపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎక్కువ అప్పు అయింది, ఇప్పటికే 1,20,000 కోట్ల ఎక్కువ అయింది, మళ్ళా కూడా ఎక్కువ చేసుకుంటూ పోయి అనవసరమైన అప్పు, అవసరమైన అప్పు కాదు అనవసరమైన అప్పు ఇబ్బంది పడబోతున్నామని చెప్పి కాషన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ మేమన్నా అడుగుతారు మీ క్వాలిఫికేషన్ ఏమి, మీరు చదువుకున్నారా లేదా, మీరు ఏం చదివినారని ఒకటైతే చెప్తా అధ్యక్ష. నేను ఒకటి చెప్పగలుగుతా. ఇప్పుడు ప్రతి ఒక్క ఫోరంలో, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో, ప్రతి ఒక్క చోట కూడా గర్వంగా చెప్పుకుంటారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రివర్యులు కానీ నేను ఎంఏ ఎకనామిక్స్ అని. సంతోషం అధ్యక్ష, మేము కూడా గౌరవంగా చెప్పుకుంటాం మా ముఖ్యమంత్రి గారు మా మంత్రి గారు అందరూ కూడా బాగా చదువుకున్నారని. అయితే ఇంకోటి చెప్పగలుగుతా అధ్యక్ష, చదువుకున్న వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు అధ్యక్ష. సేమ్ ముఖ్యమంత్రి గారి తాలూకాని, ముఖ్యమంత్రి గారి పక్క ఊరే, ఎంఏనే కాకుండా ఎంఏ తర్వాత ఎల్ఎల్బి కూడా చేసి, ఎల్ఎల్బి తర్వాత పిహెచ్డి డాక్టరేట్ కూడా చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. మళ్ళా పిహెచ్డి కూడా ఎక్కడ అధ్యక్ష, పిహెచ్డి కూడా ఎస్వి యూనివర్సిటీ నుంచి అధ్యక్ష, మధ్యప్రదేశ్ నుంచి కాదు అధ్యక్ష, ఎస్వి యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేసిండే. అదేవిధంగా అధ్యక్ష 1 minute please. అధ్యక్ష